అంతగానే ఇంకేం కాదు. ఒక క్లారిటీ ఇవ్వండి, మీరు ఇండస్ట్రీలో సుదీర్ఘ మీ ఫ్యామిలీ కూడా దాదాపు అల్లూరి సీతారామరాజు లాంటి ఒక క్లాసికల్ మూవీ ఇచ్చినటువంటి ఫ్యామిలీ కూడా మీది. సో దాదాపు 50 సంవత్సరాల సుదీర్ఘ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ అవార్డులకు డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది పక్కా ప్రామాణికమైన, ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కావచ్చు, నంది అవార్డ్స్ కావచ్చు, ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ కావచ్చు, డబ్బులు ఖర్చు పెట్టడం అని ఆ ఆస్కార్ అవార్డుకి డబ్బులు ఖర్చు పెట్టే ప్రామాణికం లేదు. అందుకనే అది ఇన్ని సంవత్సరాలైనా అంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా ప్రపంచంలో నిలబడింది. ఎందుకంటే అక్కడ ఏవి సాగవు, ఇన్ఫ్లుయెన్స్లు, రికమెండేషన్లు ఏవి సాగవు ఆస్కార్ అవార్డు. ఇప్పుడు గోల్డెన్ అవార్డ్స్ అంటారా, క్రిటిక్ అవార్డు అంటారా, మనకు ఫిలింఫేర్ అవార్డు, మనకి ఫిలిం క్రిటిక్స్, నేషనల్ ఫిలిం క్రిటిక్స్ అవార్డు ఉంటాయి. వాటిలో ఏమైనా వాళ్ళని పార్టీలకు పిలిచి, వాళ్ళకి గెట్ టుగెదర్ పిలిచి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ ఆస్కార్ అవార్డుకి ఆ అవకాశమే ఉండదు. నార్మల్గా నేషనల్ అవార్డ్స్ వాటికి కూడా అలాంటి ఆస్కార్లతో రానివాడు వాళ్ళు ఏదో మేనేజ్ చేసి తెచ్చుకున్నారని గాలి మాటలు మాట్లాడాలి తప్పితే, ఎందుకంటే ఒక కమిటీ వేస్తారు, కమిటీకి కొన్ని సూత్రాలు ఉంటాయి. ఏ ప్రామాణికం మీద ఉత్తమ చిత్రం చేయాలనేది ఎక్కడైనా, ఏ స్టేట్, ఏ కంట్రీ అయినా ఉంటుంది. దాని ప్రకారం వస్తాయి, సెలెక్ట్ చేస్తారు. ఫారిన్ కేటగిరీ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇవాళ ఫస్ట్ టైం కాదు ఈ అవార్డులన్నీ తీసుకుంటాం, తెలుగు సినిమా ఫస్ట్ టైం కాదు, ఆస్కార్ ఫస్ట్ టైం అవుతుంది. కానీ ఈ తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్లో సీతారామరాజుకి వచ్చింది, కార్నివల్ ఫెస్టివల్స్లో సీతారామరాజుకి వచ్చింది, నర్తనశాలకి బెర్లిన్ ఫెస్టివల్లో నర్తనశాలకి యశ్వరం గారికి. సో మనం ఇంటర్నేషనల్ వీటిలో అనేక వేదికల మీద మనకు అవార్డ్స్ రావడం కొత్త కాదు. ఇవాళ ఆస్కార్కి వెళ్ళటం అది ఇండియాకి కొత్త కాదు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత, 50 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆస్కార్ అనేది ఏదో అందని ద్రాక్షలాగా ఉన్న పరిస్థితికి వెళ్ళినాక ఇవాళ రాజమౌళి అంటే దాన్ని మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. అది క్రెడిబిలిటీ.